నల్గొండ పట్టణంలోని బీటీఎస్ సమీపంలో అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. మైనర్ బాలికని అత్యంత దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేసినటువంటి ఘటన కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక బాలికని అన్నప్రెడ్డిగూడెంకి చెందినటువంటి గడ్డం కృష్ణ అని ఒక యువకుడు తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ బీటీఎస్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో గదిలోకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా అత్యాచారం చేయడం, ఆ తర్వాత హత్య చేయడంతో ప్రస్తుతం అయితే ఆ విషయం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం ఏదైతే వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూతురు చనిపోయినటువంటి విషయం తెలిసినటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఉదయం ఎన్నింటికి ఇంటి దగ్గర నుంచి వచ్చింది అనేది కూడా తెలుసుకున్నాం. అసలు ఏం జరిగిందండి? సార్ రోజు వచ్చినట్టే 8:30కు కాలేజీకి వచ్చింది. రోజు వచ్చినట్టే వచ్చింది. అది ఆటోలోనే వస్తుంది, రోజు ఆటోలో పోయి ఆటోలోనే వస్తుంది. కాలేజీ కాడ దిగిందంట. నాకు కాలేజీ కాడ దిగినాక మరి వాళ్ళు ఎక్కించుకొచ్చారని కానిస్టేబుల్ అంటున్నాను, కానీ మాకైతే తెలియదు. మేము ఇంతవరకు చూడలేదు, ఆడోడు కూడా మాకు తెలియదు. మేము ఇంతవరకు ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు, మాకు ఏది తెలియదు. కానిస్టేబుల్ ఫోన్ చేసినాక నేను ఇక్కడ మన డైట్ స్కూల్ కాడికి రా అంటే ఆడికి వచ్చేసిన. వచ్చినాక ఫోన్ చేసిన, సార్ ఇక్కడ డైట్ స్కూల్ దగ్గరికి వచ్చిన, ఎక్కడ సార్ అంటే ఈ డైట్ స్కూల్ కాడనే నిలబడు, నేను మా కానిస్టేబుల్ పంపిస్తానని చెప్పి పంపించారు. పంపించినాక కానిస్టేబుల్ నన్ను తీసుకొచ్చిన. అక్కడనే అడిగాను నేను, ఏం జరిగింది సార్ అన్న. నాకైతే తెలియదు, మా ఎస్ఐ రమ్మంటుండని చెప్పి తీసుకొచ్చాను. వీడికి తీసుకొచ్చినాక శవం అయ్యి అందులో ఉంది. అంతవరకు తెలుసుగా, నాకేం తెలియదు సార్. అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లా నన్ను వేధిస్తూ అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎప్పుడని లేదు, ఎన్నడూ చెప్పలే మాకు. చెప్తే మేము అమ్మటే అటాక్ చేద్దాం, కానీ మాకు ఎన్నడూ చెప్పలే మాకు. ఆ ముచ్చటే తెలియదు మాకు. ఇంతవరకు ఒక్క ముచ్చట కూడా మాకు చెప్పలేదు. ఎప్పుడైనా సంతోషంగానే ఉండేది, మంచిగానే ఉండేది. సెల్లు కూడా వాడదు. సెల్ ఏమైనా నా తీసుకుందంటే కథ మళ్ళీ మా చిన్న కొడుకుండు, మా చిన్న అబ్బాయి తీసుకునేది, అంతేగాని ఇంటి చెల్లి అయితే అన్నీ చెప్పింది. నేను ఇంట్లో ఒకటే చెల్లి ఉంటుంది, మా పెద్ద బుజ్జి ఉంటుంది, కానీ మా పెద్ద బుజ్జి ఇయ్యదు. అంతవరకే, కానీ మాకు ఇంతవరకు అయితే ఇటువంటి అయితే మాకు తెలియదు. అంటే అన్నప్రెడ్డిగూడెంకి చెందిన గడ్డం కృష్ణ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎప్పుడైనా చూసిరా అతన్ని మీరు? మా తమ్ముని అంటే డ్రైవర్ అంటారు, మా తమ్ముని డ్రైవర్ అంటారు, కానీ మరి ఆయన ఎవరో కూడా నేను ఇంతవరకు అయితే చూసినా, కానీ ఆడంతా మనకు మా ఇంటి ముంగల ట్రాక్టర్ పెట్టి వెళ్ళిపోయేది.